దేవుడా, నీకేం పాపం చేశానయ్యా? నాకెందుకు ఇసొంటి రాత రాసినావు? పెళ్లికి ముందు నేను ఎన్నో కలలు కన్నా నాకు ఇట్లాంటి భర్త రావాలి, నా భర్తతో నేను ఇంత సంతోషంగా బతకాలి, నా పిల్లలు నేను నా భర్త సంతోషంగా ఉండాలని అనుకున్న నా బతుకులో మొత్తం దుఃఖాన్ని నింపినావు. నా బతుకు మొత్తం గంగపాలు చేసినావు. చిమ్మని చీకట్లా నన్ను నిల్చుండబెట్టినావు. నేను పాప ప్రాత రాసుకొచ్చుకున్నారా దేవుడా? ఎందుకు నాకు ఇట్లాంటి భర్తతోని కొంగు ముడేసినావు? నా బతుకెందుకు నాశనం చేస్తున్నావు? నేనేం చేయాలి? ఎట్లా చేస్తేనే బతుకు మంచిగా మారుతుంది? నాకు ఎటు తోచట్లేదు. ఏం చెప్తాను ఈడ? ముగ్గెత్తుందండి. ముగ్గెత్తానవా లేకుంటే ఏమైనా ముగ్గులోకి తీస్తామని చూస్తానవా? ఏంది అట్లా మాట్లాడినావు? నీకు ఈ ఊరు గురించి ఊళ్ళో మనుషుల గురించి తెలియదు. ఈ ఊళ్ళో ఊర కుక్కలు బాగున్నాయి, ప్రతి ఇంటి దిక్కు ఆశగా చూస్తాయి. వేసిన కాడికి సాలు కానీ లోపలికో. రజనీ, టీ తీసుకురా. తీసుకొస్తున్నా. నీళ్ళేవే? అయ్యో మర్చిపోయినా. అన్ని సగం సగం పనులు అన్ని. బాక్స్ పెట్టినావా? 5 నిమిషాలలో పెడతాం. తొందరగా కానీ నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. జాగ్రత్తగా పోయిరా. జాగ్రత్త నాకు ఎప్పుడు కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకు. నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి. సరే గాని ఇల్లు తాళం వేడున్నది. తాళమా? తాళం ఎందుకు? గేటుకు తాళం వేసుకొని పోతా. బయట కుక్కలు ఇంట్లోకి రాకుంటుంటాయి. ఇవాళ రేపు ఎవరిని నమ్మస్తట్లేదు. లోపలికి తలపెట్టుకోపో. నడు.
చెల్లే బావా ఎవరు ఆగో అన్న ఇప్పుడే వస్తాను వారా అంత మంచిగా అన్న. అంత మంచిగా ఏమైందిరా పండుగకు రమ్మని చెప్పిన రాకపోతే అయితే ఆయనకు ఆఫీస్లో పని బాగుందట అన్న. ఇక ఆయననేమో వదిలిపెట్టి నేను రాలేకపోయినా. నన్ను మా పొమ్మన్నాడు కానీ ఆయనకు వండుకొని ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి రాలేదు. ఈ పండుగ పూట కూడా ఆఫీస్ అయిందిరా బావకు ఒక్క తీరు చెప్పిన రమ్మని అయితే కానీ బాగా ఎటు ఏంట్రా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిండన్న. ఎవరో ఫోన్ చేస్తే రోడ్ దాకా పోయేస్తాను పోయింది. అన్న వదినకి ఇట్లా మంచిగా ఉందారా? మంచిగా ఉందిరా పండుగ నాటిదాకా నీకోసం చేసింది నువ్వు అత్తే ఎట్లా అని చూసి చూసి ఆయనకి అప్పుడు పోయిందిరా అప్పాలు చేసింది నువ్వు అత్తే మళ్ళీ అప్పాలు చేసి ఎందుకు మళ్ళీ చెల్లెనేమి ఇబ్బంది పెడతావు అని నేను కూడా వద్దామని మస్తు అనుకున్నా. కానీ పాపం ఈయనకు ఆఫీస్లో పని బాగుండే ఆయన వదిలేసి వస్తే బాగుండదని చెప్పి నేను కూడా ఇక్కడనే ఉండాల్సి వచ్చింది. పాపం వదిన నా కోసం ఎదురు చూసి అప్పుడు పోయిందా. మధ్యాహ్నం పోయింది అప్పాలు నీకోసం చేసి పెట్టింది తీసుకుపోని చెప్పి పెట్టింది. నాకు తెలుసురా వదిన నా కోసం బాగా ఆలోచిస్తుందని. వచ్చిందా అన్న పండుగ పోయి? ఇంకా రాలేదు ఇక పోయి తీసుకోవాలి నుంచి నువ్వే పోయి తీసుకొస్తావా? తీసుకొని ఇంటికి పోతాను చెల్లె బావ తీసుకొని ఇంటికి రారా బాగా రోజులు అవుతుంది మీరు రాక. సరే అన్న అడిగి చూస్తా ఆయన ఏమంటాడు. ఏమంటాడు చెల్లె ఆదివారం బాగా సెలవేనే రారు కొంచెం. సరే అన్న చెప్తుంది. అయ్యో అన్న వచ్చినప్పటి నుంచి ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నా. వదిన లేదంటున్నావు ఇంటికాడ. నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో ఏం వండుకున్నావో ఏమో. అన్నం తినిపోదుదా తినుకుంటుంటే పొద్దు పోతాయిరా అక్కడ ఆవులు ఆవుల కానీ ఉన్నాయి బర్రెలు బర్రెల కానీ ఉన్నాయి ఆ బర్రెలకు గడ్డేవని ఆ షినాప్ చెప్పొచ్చిన ఆయన చూస్తాడు అమ్మలని పోయేదాకా. సరే మరి ఒకసారి బావకన్నా ఫోన్ చేయి. బావని కలిసి అన్న అద్దురా బావ వచ్చింది అనుకో బావ మరి అటు పోదాం ఇటు పోదాం అని తీసుకుపోతాడు ఎందుకు చెప్పు నువ్వు నాడు వైనం తీసుకొని వస్తా సరేనా. సరే ఇప్పుడు వదిన దగ్గరికి పోయి ఇంటికి పోతావా? వైనం తీసుకొని ఇంటికి పోవాలిరా. సరే అన్న జాగ్రత్త. నేను జాగ్రత్త ఉంటాను నువ్వు జాగ్రత్త ఉండు సరేనా. ఇక్కడ నువ్వు పోతే బావని వెళ్ళవమ్మని చెప్పి. సరే సరే పోతారా నేను. వీడు మా క్లాస్ కూడా మహేష్ గాడు కదా గిట్టత్తుండేంది. అరే ఎట్ వచ్చినావురా? అరే తిరుపతి నువ్వు గీడున్నావేంద్రా? అరే ఇది మా ఊరేరా. మీ ఊరా? మా ఊరికి వచ్చా అడుగుతున్నాను. ఓ మీది ఈ ఊరేనారా? మా చెల్లెని ఈ ఊరికే ఇచ్చావురా. మా చెల్లె పెళ్ళి అప్పుడు ఎవరి నెంబర్ దొరకలేదురా అందుకే మీకు ఎవరికి చెప్పలే. అరే మన ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా? ఏ మంచిగా ఉన్నారా. అయినా ఈ ఊర్లో మీ చెల్లెని ఎవరికి ఇచ్చినవరా? ఇంకా మొట్ట సంపత్ లేడారా ఆయన మా బావనేరా. అవునా మీ చెల్లెనారా ఆమె? అవునరా. పోయి పోయి గాడికి ఇచ్చిరేంద్రా? గట్లంటుందేంద్రా ఆయన మంచోడు కాదా? అరే వాడు పెద్ద సైకోవాడు కాదరా. రోజులలో ఇంటికాడ ప్రతి రోజులలో ఇంటికాడ. అరే వాడు పెద్ద డేంజర్ గారా బాబు. రోజు ఆఫీసుకోగా ఈ గేటుకు తాళం వేసుకొని పోతాడు. కాదురా నువ్వు ఇవ్వాలనుకుని ఇవ్వాలంటున్నావు. మా చెల్లె నాకు ఇవరకు ఎప్పుపోనారా? మా ఊర్లోకి వచ్చి నాకు చెప్తున్నావు నువ్వు? రోజు చూస్తా నేను ఇంటి ముందు లొంగ చూస్తా. రోజులు వెళ్ళే వాడు తాళం వేసుకొని పోతాడు. అరే మా బావని చూస్తే అట్లా అనిపించలేదు కదరా. ఆయన ఇప్పటివరకు మా చెల్లె నాకు చెప్పలేదు. నువ్వేంద్రా అట్లా అంటున్నావు? అరే నీ చెల్లి ఒకటి నా చెల్లి ఒకటి కాదురా. కావాలంటే పర్సనల్గా మీ చెల్లిని అడుగు చెప్తుంది. సరే తీరా నీ పోతా మరి నాకు లేట్ అవుతుంది. సరే తీరా. అరే అయితే ఒకసారి నీ నెంబర్ ఇరా కొట్టుకో చెప్పు. 83-488. సరేరా మరి. సరే బాయ్. ఓకే రైట్ రైట్ మరి కలుద్దాం మరి. ఓకేరా బాయ్. అవుగాని నీ గారెలు ఎక్కడి? అవి నేను చేసిన. ఇవేమో అన్న వచ్చిండు. అన్న తీసుకొచ్చిండు. అన్ననా? ఎవడన్నా? ఎవరికన్నా? ఏ అన్నా? మా అన్న.
ఏందాట ఎందుకు వచ్చిండు? మనం పండక్కి పోలే కదా, వదినే అప్పాలు చేసిందట, ఇచ్చిపోదామని వచ్చిండు. మీ అన్న వచ్చిండా? నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి అటు వేయినా ఇటు వచ్చిన మందు కొనుక్కొని. ఇంత నచ్చిండు, అప్పాలు ఇచ్చిండు, పోయిండా? అయినా ఉండమంటే ఏమైంది? ఎందుకమ్మను? నాకు ఫోన్ చేయలే కదా మా అన్న వచ్చిండని. ఫోన్ ఎందుకు చేయలే? అన్నను చెప్పిన నేను, ఆయన వచ్చేదాకా ఉండన్నా, ఆయనని కలిసి పొమ్మని. అద్దు బాగా వచ్చిండనుకో అటు ఇటు పోదామంటాడు. నేను మళ్ళీ తొందర పోవాలి చెల్లె, వదిన దగ్గరికి పోయి వదినని తీసుకొని ఇంటికి పోవాలి అన్నాడు. అన్నకు బర్రెలు ఆవులు ఎక్కడిని ఇడిచిపెట్టి వచ్చిండట, అందుకే ఆగమాగం పోయిండు. అన్న మనల్ని ఒకరోజు వీలు చూసుకొని రమ్మన్నాడు, పోదామా? ఎందుకే? అవ్వగారి ఇల్లు బాగా గుర్తుకొస్తుందా? లేకుంటే ఆ ఊళ్ళో ఏమన్నా పాత జ్ఞాపకాలు ఇట్లున్నాయా? 4 వద్దులకోసారి పోదామా పోదామా అంటున్నావు. ఏముందాడా? నీకేమన్నా చూడబుద్ధి అవుతుందా? లేకుంటే నిన్నేమన్నా చూసేటోళ్ళు ఉన్నారా ఆడ? ఏంది గట్ల మాట్లాడుతున్నావు? అవ్వగారిల్లు అంటే ఎవరికైనా పానం కొట్టుకుంటది కదా. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మోళ్ళ ఇంటి సైడే వేయింది లేదు. ఒకసారి పోయి చూసేద్దామా అంటన్నా. ఆడ ఎవరున్నారని పోతావే? మీ అయ్యుండా? లేకుంటే మీ అమ్మ ఉన్నదా? మీ అయ్యాకు ఉన్నా కూడా వాళ్ళ వీధికి పానం కొట్టుకుంటుందని పోతుందంటే నేను కూడా దానికి ఆలోచిస్తూ. కానీ ఎవరిని చూద్దామని పోతున్నావు? ఉన్నా మీ అన్నొక్కడు కూడా వచ్చి చూసిపోయింది కదా, ఇంకెవరున్నారు అక్కడ చూడటానికి? అట్లా మాట్లాడకయ్యా, నాకు అవ్వలేదు, అయ్యలేదు. ఉన్నదే వదిన అన్న, వాళ్ళు తప్ప నాకు ఇంకాడ ఇవ్వలేరు. వాళ్ళని కాకుండా నేను ఇంకెవరిని చూసినాను పోతా? ఎందుకు నీ మాటలతోని నన్ను ఇట్లా బాధ పెడుతున్నావు? నా మాటలతోని కాదు, నీ ప్రవర్తననే తేడా కనబడుతుంది. నాతోటి అస్సలు మంచుకుంటలేవు. నా ప్రవర్తనలో తేడానా? నేనేమన్నా నిన్ను? నీతోనెప్పుడు మంచిగా లేను. నేను నీతోని మంచిగా ఉంటున్నా కదా. ఏడ మంచుకుంటున్నావే? నాతోని ఉన్నంతసేపు ఒక బొమ్మ లెక్క ఉంటున్నావు. ఓ ఉలుకు లేదు, పలుకు లేదు. నీతోని సంసారం చేస్తా అంటే శవంతోని సంసారం చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఏంది? నాతోని సంసారం చేస్తే శవంతో సంసారం చేసినట్టు అనిపిస్తుందా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? పెళ్ళైన కొత్తలా నువ్వెంత మంచిగా చూసుకున్నావు నన్ను, ఇప్పుడు ప్రతిదానికి అనుమానిస్తున్నావు. నేను ఎట్లున్నా కూడా ఇట్లెందుకున్నావు, నేను ఆడగొచ్చుంటే ఆడెందుకు వచ్చున్నావు అనుకుంటూ నన్ను చిత్రహింసలు పెడుతున్నావు. మారింది నేను కాదు, నువ్వు. నువ్వు మారి నన్ను అంటున్నావు, కనీసం నన్ను ఒక మనిషి లెక్క కూడా చూస్తలేవు. ఏ ఆపే నీ దొంగేడుపులు, నీ దొంగ నాటకాలు. ఆ ఏడుపు బంద్ చేసి ఇది వేసుకొని చావు. నేను వాష్రూమ్ పోయేస్తా. నేను అసలు మనిషినా, ఈయన ఆడుకునే ఆట బొమ్మనా? అసలు నా బతుకేందో నాకే తెలుస్తలేదు. ఏంది అంతేడు చిన్న పోయి కూర్చున్నావు? ఏమైంది? ఏం లేదే, నిన్న మా చెల్లెళ్ళ ఇంటికి అయినా కదా, పోయి రాంగా మా దోస్తుడు కలిసిండు. మా బావ గురించి కొంచెం వేరే మాట్లాడండి, అదే మనసు పడతలేదు. ఏమైందట? మా బావ మంచోడు కాదట్నే, ఎప్పుడు ఇంటికాడ లొల్లి పెడతాడట, ఎప్పుడు తిరుగుడట, తాగుడట. కేనకెందుకు ఇచ్చిరా అని అంటుంది. ఏ అన్నం చూస్తే అట్లా అనిపించేది కదా, మరేమైనా చెడు అలవాట్లు ఉంటే మీ చెల్లి నీకు చెప్పపోదునా? అదే నాకేం అర్థం అవుతలేదు, నిజమా అబద్ధం? అవును, మీ చెల్లె కూడా ఏ బాధ వచ్చినా కుమిలిపోతుంది ఆమెకి ఆమెనే. గిది కావాలి గది కావాలని ఎన్నడూ చెప్పది. ఇప్పుడు భర్త విషయం బయట ఎత్తే బజార్లు ఎట్లుంటది అని చెప్తలేదు అవచ్చు. మరి నువ్వు పోయి అడగత్తవా? నేను గాముచ్చుడు ఎట్లా అడగాలి చెప్పు? మరి ఇద్దరం పోయి అడిగద్దంతి. సరే మరి పోయేద్దాం. సరే.
చెప్పిండు? ఎప్పటి నుంచో నిన్న ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా. ఏంటిది? పెళ్లికి ముందే ఎవరితో ఉన్న సంబంధం ఉందా, లేకుంటే నేనే ఫస్టా? నిన్ను చూస్తా అంటే నాకెందుకు అనుమానం వస్తుంది. నేనున్నప్పుడు ఒక తీరు, నేను లేనప్పుడు ఒక తీరు ఉంటాను అనిపిస్తుంది. నిజం చెప్పు. అట్లా మాట్లాడకు. నాకు అట్లా ఎవరితోని ఏ సంబంధం లేదు. నువ్వే నాకు అన్ని అనుకుని బతుకుతున్నా. నాకు పెళ్లికి ముందు ఎలాంటి ఆలోచనలు కూడా లేవు. నన్ను అట్లా అనుమానించకు. అబ్బో సంసారి, ఏం పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నవే. రాజేష్ గాడు ఎవడే? వానికి నీకున్న సంబంధం ఏంటి చెప్పు.